యోగా గురువు రంగారెడ్డి హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. రంగారెడ్డి యోగాశ్రమంలో అనారోగ్యం పేరుతో ఇద్దరు మహిళలు చేరారు. ఆపై ఆయనతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు వీడియోలు రికార్డ్ చేశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆపై మరో 2 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్ లీడర్ అమర్ డిమాండ్ చేశారు. దీంతో గోల్కొండ పోలీసులకు బాధితుడు రంగారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టురట్టు చేశారు. అనంతరం 5 నిందితులను అరెస్టు చేసి జైలుకి పంపించారు. యోగా గురువు రంగారెడ్డి హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. రంగారెడ్డి యోగాశ్రమంలో అనారోగ్యం పేరుతో ఇద్దరు మహిళలు చేరారు. ఆపై ఆయనతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు వీడియోలు రికార్డ్ చేశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించి 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆపై మరో 2 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్ లీడర్ అమర్ డిమాండ్ చేశాడు. దీంతో గోల్కొండ పోలీసులకు బాధితుడు రంగారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టురట్టు చేశారు. అనంతరం 5 నిందితులను అరెస్టు చేసి జైలుకి తరలించారు. గోల్కొండ పోలీసులకు బాధితుడు రంగారెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ మొత్తం ముఠా గుట్టురట్టుని బయట చేశారు. అయితే రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఇద్దరు మహిళలు యోగాశ్రమంలో చేరి తనకి సన్నిహితంగా మెలిగారు. ఫోటోలు వీడియోలతో అదే రంగారెడ్డిని బెదిరించి 50 లక్షలు వసూలు చేశారు. ఆపై మరో 2 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్ లీడర్ అమర్ డిమాండ్ చేయడంతో ఈ హనీ ట్రాప్లో చిక్కుకున్నారని గ్రహించినటువంటి యోగా గురువు రంగారెడ్డి అనారోగ్యం పేరుతో యోగాశ్రమంలో చేరినటువంటి ఇద్దరు మహిళల చేతిలో మోసపోయానని గ్రహించినటువంటి రంగారెడ్డి పోలీసుల వద్దకు వెళ్లారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ముఠా గుట్టురట్టు చేశారు.